సినిమా హిట్ ఆ ఫ్లాప్ అని చెప్పాలంటే చాలా థింగ్స్ ఇంక్లూడ్ అయి ఉంటాయి. ఒకటి ఫైనాన్షియల్ అంటే కలెక్షన్స్ బట్టి రావచ్చు, ఇంకోటి కథనం బట్టి కావచ్చు, స్క్రీన్ ప్లే బట్టి కావచ్చు. ఇప్పుడు పుష్ప 2 మూవీ హిట్ ఆ ఫ్లాప్ అని మాట్లాడుకోవడం కంటే ముందు అసలు మూవీ పైన వచ్చిన నెగిటివిటీ గురించి మాట్లాడదాం. అసలు ఒక స్మగ్లర్ గా చేసిన క్యారెక్టర్ కి ఆ ఆర్టిస్ట్ కి నేషనల్ అవార్డు రావడం ఏంటి, అసలు ఈ పుష్ప మూవీ ఎందుకు హిట్ అయింది, అసలు ఇట్లాంటి మూవీస్ ఎందుకు ఎంకరేజ్ చేస్తున్నారు, ఈ సినిమా పైన రాని నెగిటివిటీ లేదు. మళ్ళీ అందులో వచ్చే ఒక కొన్ని ఐటమ్ సాంగ్స్ అట్లా ఉండే మీనింగ్స్, ఇలా ప్రతిదీ నెగిటివ్ అయిపోయింది. అందులో మెయిన్ గా అల్లు అర్జున్ పైన ఉండే నెగిటివ్ కామెంట్స్ ఎలా వచ్చేసాయి అంటే తను క్యాజువల్ గా స్టేజ్ మీద వచ్చేసినా కూడా ఓవర్ యాక్షన్ చేస్తున్నాడు అని నెగిటివ్ కామెంట్స్ చేయడము, పెద్దగా నవ్వినా కూడా విచిత్రంగా కమెంట్స్ పెట్టి అనవసరంగా హర్ట్ చేయడము, మనోభావాలు దెబ్బతీయడము, ఇటువంటివి చాలా జరిగినాయి. ఇవన్నీ జరుగుతుంటేనే అవన్నీ జరుగుతున్న మధ్యలో క్రమంలోనే పుష్ప 2 రిలీజ్ అయింది. పుష్ప 2 నిజంగానే యాక్చువల్లీ 3 ర్యాంపేజ్ అన్నారు కానీ 2 ర్యాంపేజా అన్నట్టు తీశారు. ఎందుకు ఈ మాట అంటున్నా అనడానికి చాలా రీజన్స్ ఉన్నాయి. అందులో మనం ఒకదాని గురించి ఒకదాని తర్వాత ఒకటి మనం ఒకసారి చూద్దాం. ఇప్పుడు ఫస్ట్ అసలు ఒక మూవీని చూసిన తర్వాత మనం క్యూట్ గా బబ్లీగా ఉండడానికి మనం ఒకసారి శ్రీలీలతో స్టార్ట్ చేస్తే, శ్రీలీల యాక్చువల్ గా ఫస్ట్ నుంచి అయినా సరే చాలా ఫేస్ క్యూట్ గా ఉంటుంది, డాన్స్ చాలా ఇరగదీస్తుంది. అసలు అమ్మ బాబోయ్ ఏంటి అసలు స్ప్రింగ్ లాగా ఊగుతుంది ఈ అమ్మాయి అని అనుకునే రేంజ్ లో డాన్స్ చేస్తుంది. అలాంటి శ్రీలీల ఇప్పుడు యాక్చువల్ గా ఐటమ్ సాంగ్స్ కానీ ఇటువంటి కొంచెం ఎక్స్పోజింగ్ నేను ఎక్కువ చెయ్యను అని అనుకున్న అమ్మాయి ఇప్పుడు ఇటువంటి నేషనల్ లెవెల్లో వరల్డ్ వైడ్ గా రిలీజ్ అవుతున్న మూవీలో ఐటమ్ సాంగ్ చేయడానికి రీజన్ ఏంటా అని చూస్తే, మీరు ఆ మూవీలో అమ్మాయి డాన్స్ కానీ శ్రీలీల డాన్స్ కానీ ఆ సాంగ్ కానీ చూస్తే మీకు అర్థమవుతుంది. అండ్ సాంగ్ మీనింగ్ కూడా మనకి లాస్ట్ పార్ట్ 1 లో చూసుకున్నట్టుగా ఏదో ప్రాసతో కానీ అటు అలా లేదు, కానీ స్టిల్ కొత్తగా అయితే ట్రై చేశారు. ఎందుకు అని అంటే బయట పబ్లిక్ కి యాక్చువల్లీ పుష్ప మూవీకి కానీ పబ్లిక్ వేరే వాళ్ళ లైఫ్ స్టైల్ గురించి కానీ మెయిన్ గా సెలబ్రిటీస్ లైఫ్ గురించి కానీ ఫొటోస్ గురించి కానీ ఎలా కమెంట్ చేస్తారు అనే దాని గురించి మెయిన్ థీమ్ తీసుకొని వాటినే లిరిక్స్ లాగా యాడ్ చేసేసి ఒక మ్యూజిక్ ఇచ్చేసి అందులో మన శ్రీలీలకి మంచి స్టెప్స్ ఇచ్చేసారు. మామూలుగానే శ్రీలీల డాన్స్ అదరగొడుతుంది. ఇంకా మన స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పర్లేదు. ప్రతి మూవీలో ఒక హూక్ స్టెప్ అనేది ఇప్పుడేదో ఇన్స్టాగ్రామ్ ట్రెండ్ అయ్యి వచ్చిన తర్వాత ఒక్కొక్కరు హూక్ స్టెప్స్ స్టార్ట్ చేస్తున్నారు, కానీ మన ఇండస్ట్రీ స్టార్ట్ అయిన తర్వాత ఎంతో మంది పెద్దవాళ్ళు లైక్ మెగాస్టార్ చిరంజీవి లాంటి వాళ్ళు హూక్ స్టెప్లు చేస్తే దాని తర్వాత ప్రతి దాంట్లో కొంచెం హార్డ్ వర్క్ ప్లస్ కొత్త స్టైల్ యూనిక్ స్టైల్ తీసుకొచ్చింది ఎవరంటే ఖచ్చితంగా అల్లు అర్జున్ అనే చెప్తారు. అల్లు అర్జున్ కున్న ఫ్యాన్ బేస్ కూడా ఎట్లా అనంటే దానికి ఒక డిఫరెంట్ నేమ్స్ బెటాలియన్ నేమ్స్ పెట్టేశారు. బట్ అవి మనం ఇప్పుడు అది యాక్చువల్లీ అది మ్యాటర్ కాదు. ఇప్పుడు అల్లు అర్జున్ డాన్స్ కి, అల్లు అర్జున్ ఎనర్జెటిక్ పర్ఫార్మెన్స్ కి నిజానికి అల్లు అర్జున్ కే ఉంటది కొన్నిసార్లు. నాకు ఫుల్ కాంపిటీషన్ పోటాపోటీగా ఉండే డాన్సర్ తో నేను డాన్స్ చేయాలి, అటువంటి హీరోయిన్ తో డాన్స్ చేస్తే తనకు కూడా ఒక థ్రిల్ ఉంటుంది, ఒక కిక్ ఉంటుందని ఫీల్ అవుతుంటారు. కొన్ని సందర్భాల్లో స్టేజ్ మీద కూడా అది చెప్పారు. అట్లాంటి అల్లు అర్జున్ తో శ్రీలీల డాన్స్ చేయడము, ఆ మూవ్స్ ఇవన్నీ కూడా అద్దరు కొట్టేసి ఆ సాంగ్ ని హైలైట్ చేశారనమాట. అలా శ్రీలీల కూడా ఈ మూవీ మొత్తం ప్రమోషన్స్ లో వీటన్నిటిలో కూడా ముద్దుగు అక్కడక్కడ కనిపిస్తూ చాలా అట్రాక్ట్ చేసింది. అలా ఒక ఐటమ్ సాంగ్ పెట్టారు అని అనుకున్న స్టార్ట్ అయిన నెగిటివిటీ కాస్త సాంగ్ కానీ ఆ మూవీలో సాంగ్ చూసిన తర్వాత వాళ్ళ డాన్స్ చూసిన తర్వాత మొత్తం పోతుంది. ఎక్కడ చూసినా ఇప్పుడు ఈ సాంగ్ వాడుకోవడంలో తప్పలేదు, అసలు చాలా బాగుంది అని ఫీలింగ్ వచ్చేస్తుంది అనమాట. నెక్స్ట్ మరి శ్రీలీల తర్వాత చూసుకుంటే మనం మన రష్మిక మందన దగ్గరకు వద్దాం. ఆల్మోస్ట్ 2016 లో ఇండస్ట్రీకి ఎంటర్ అయింది. ఇంచుమించు 8 years అవుతుంది. 8 years లో రష్మిక మందన నిజంగా చెప్పాలంటే ఈ మూవీ తర్వాత వరల్డ్ వైడ్ హీరోయిన్ అవుతుంది అని ఎందుకు బల్లగుద్ది చెప్పొచ్చు అనంటే, ఈ మధ్య కాలంలో రష్మిక మందన్న ఎంచుకున్న స్టోరీస్ కానీ తను చేస్తున్న క్యారెక్టర్స్ కానీ రోల్స్ కానీ ప్రతి దాంట్లో ఇన్వాల్వ్ అయిపోవడం, అందులో నిజంగా అది రష్మిక మందన్న లేకుండా ఆ క్యారెక్టర్ లో ఉన్న ఆర్టిస్ట్ లాగానే కనిపిస్తుంది. అది తనకి చాలా ప్లస్ పాయింట్ అవుతుంది. అందులో మనం ఎగ్జాంపుల్ గా చూసుకుంటే సీతారామంలో ఒక రోల్ చేసింది. అందులో ఎవరు కూడా అమ్మాయిని హీరోయిన్ లాగా కాకుండా పర్టికులర్ ఆ క్యారెక్టర్ రోల్ లాగానే చూస్తారు. నెక్స్ట్ సందీప్ రెడ్డి వంగతో వచ్చినటువంటి యానిమల్ మూవీలో చూస్తున్నాం. అందులో ఒక మంచి టిపికల్ హార్డ్ గా రఫ్ గా ఉంటుంది, బట్ స్టిల్ ఎట్ ద సేమ్ టైం హౌస్ వైఫ్ లాగా ఉంటుంది. మళ్ళీ వర్కింగ్ ఉమెన్ ఇంటికి వచ్చేసిన తర్వాత హస్బెండ్ లో ఉన్న డిఫరెంట్ మైండ్ సెట్స్ ని అన్నిటిని కూడా అర్థం చేసుకొని ఎంత స్ట్రాంగ్ గా ఉంటుంది, ఎట్లా ఫేస్ చేస్తుంది తనని అర్థం చేసుకొని అనే రోల్ లో ఇన్వాల్వ్ అయిపోయి ఉంది. సో అక్కడ వాళ్ళిద్దరు పేరు అన్నట్టు. ఇంకా ఈ మూవీలో అయితే ప్రత్యేకంగా శ్రీవల్లి అని పేరు ఖచ్చితంగా పడిపోతుంది రష్మిక మందన్నకి. ఎందుకు అనంటే
ఇక్కడ నిజానికి పుష్ప 2 మూవీని మూవీలా కాకుండా మన రియల్ లైఫ్ ని ఒకసారి ఇంప్లిమెంట్ చేసి చూద్దాం. ఒక బాగా మొరటుగా అందరికీ కనిపిస్తాడు, రఫ్ గా కనిపిస్తున్న హస్బెండ్, అందరి ముందు ఏదో రఫ్ గా అందరితో మాట్లాడొస్తాడు, హుందాగా ఉంటాడు, ఇదే కనపడుతుంది. కానీ అతనిలో నిజంగా చిన్నపిల్లోడు ఉంటాడు, తనలో ఉన్న ప్రేమ ఉంటది, తనని ఎంత బాగా చూసుకుంటాడు, తనని ఒక హస్బెండ్ అట్లా ఉన్న హస్బెండ్ ని తినేలా అర్థం చేసుకోవాలి, పబ్లిక్ అందరి ముందు తనకి ఎలా రెస్పెక్ట్ ఉంచాలి, తనకి నచ్చినట్టు ఎలా చేసి పెట్టాలి, ఇవన్నీ మన శ్రీవల్లిలో ఉంటాయి అన్నమాట. ఆ శ్రీవల్లి క్యారెక్టర్ ఎంత ఇన్వాల్వ్ అయిపోయిందంటే నిజంగానే అల్లు అర్జున్ కొన్ని ప్రెస్ మీట్స్ లో కానీ ఈవెంట్స్ లో చెప్పారు, శ్రీవల్లి రష్మిక మందన్న లేకపోతే అసలు ఈ మూవీ ఇక్కడ దాకా వచ్చేదే కాదు అని చెప్పేసి అన్నారు. నిజంగా ఆ మాట ట్రూ అనిపించింది మూవీ చూసిన తర్వాత. అలా చాలా తక్కువ ఇయర్స్ లోనే రష్మిక మందన్న ఎంచుకున్న ఈ మూవీస్, అందులో తను చేస్తున్న రోల్స్ కి మొత్తం అంటే ఫర్ వాళ్ళ పేరు వాళ్ళే అంతే, అమ్మాయి బయటకు వచ్చిన తర్వాత రష్మిక మందన్న ఫేస్ హీరోయిన్ అనేదే లేదు, ఓన్లీ తను మంచి క్యారెక్టర్ లో ఇన్వాల్వ్ అయిపోయింది అనేది మెయిన్ గా మనకు కనిపిస్తుంది. ఇంకా డాన్స్ విషయానికి వస్తే ఫస్ట్ నుంచి మనకు తెలుసు రష్మిక మందన్న డాన్స్ అందరు షాక్ అయ్యారు. మనకి చక్కగా మంచి చలో మూవీలో ముద్దుగా క్యూట్ గా కనిపిస్తూ ఆ స్మైల్ తో అందరిని అట్రాక్ట్ చేసేసి అట్లా ఒక్కసారిగా తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఒక మంచి క్రష్ లాగా ఏర్పడిపోయిన రష్మిక మందన్న తర్వాత డాన్స్ మూవ్స్ చేసేసరికి ఒక్కొక్కరికి ఫ్యూజులు ఎగిరిపోయినాయి. ఇంకా ఈ మూవీలో డాన్స్ అయితే మనకి అల్లు అర్జున్ డాన్స్ తనకి టఫ్ కాంపిటీషన్ కి రష్మిక మందన్న లాంటి వాళ్ళు జత కడితే ఎట్లుంటది అనేది మీరు ఆ సాంగ్ చూసిన తర్వాత మీకే అర్థమవుతుంది. అదొకటి అయిపోయిందా. సో ఇప్పుడు మనకు రష్మిక మందన్న రోల్ ఎంత ఇంపాక్ట్ సృష్టించింది అనేది, అసలు తనే లేకపోతే నిజానికి ఈ మూవీలో మెయిన్ పార్ట్ ఒకటి ఉంటుంది, ఇంటర్వెల్ తర్వాత అల్లు అర్జున్ చేసే పర్ఫార్మెన్స్ అది పీక్ లెవెల్ అని చెప్పాలి. ఈ రష్మిక మందన్న శ్రీవల్లి క్యారెక్టర్ చేయకపోతే, శ్రీవల్లి అనేది లేకపోతే అల్లు అర్జున్ కి ఆ పర్టికులర్ స్కోప్ వచ్చేది కాదు. ఆ స్కోప్ వచ్చేది కాదు, ఇంటర్వెల్ తర్వాత ఈ డాన్స్ కానీ ఈ పర్ఫార్మెన్స్ కానీ చేయడానికి ఆస్కారమే ఉండేది కాదనమాట. దానివల్ల అందుకే ఇంపార్టెంట్ రష్మిక మందన్న శ్రీవల్లి క్యారెక్టర్ లేకపోతే అల్లు అర్జున్ క్యారెక్టర్ అనేది అంత బాగా పండేది కాదనమాట. ఇది ఇంత ఇంపార్టెంట్. యాక్చువల్లీ ఇంత కొంచెం చెప్పేస్తే సరిపోదు, చాలా పెద్దగా నిజానికి ఒక సపరేట్ ఎపిసోడ్ పెట్టుకోవచ్చు మనం శ్రీవల్లి క్యారెక్టర్ గురించి చెప్పడానికి. ఓకే, అదైపోయింది కాబట్టి ఇప్పుడు మరి ఆ సినిమా తర్వాత నెక్స్ట్ మనం ఎవరిని చూసుకుందాము అంటే సినిమాని చూసుకుందామా ఫస్ట్, లేకపోతే డైరెక్టర్ గురించి చూసుకుందామా, లేకపోతే హీరో గురించి మాట్లాడదామా అనే దానికన్నా ముందు మనం ఒకసారి క్యాస్ట్ అండ్ క్రూ గురించి మాట్లాడదాం. క్యాస్ట్ అండ్ క్రూ మనకు తెలిసిందే, సునీల్, అనసూయ, ఇంకా రావు రమేష్, వీళ్ళందరూ అసలు వాళ్ళకి ప్రత్యేకంగా పేరు పెట్టక్కర్లేదు, మనందరికీ తెలుసు, ఇండస్ట్రీలో ప్రతి ఒక్కరికి తెలుసు. క్యారెక్టర్ ఆర్టిస్టుల్లో అసలు ఏ ఎక్స్ప్రెషన్ అయినా సరే ఇలా విపరీతంగా పండించేస్తారు, అసలు అందులో ఇన్వాల్వ్ అయిపోతారు అని అనడానికి ఎగ్జాంపుల్ ఎవరినన్నా తీసుకోవాలంటే మన పాతకాలం నుంచి చూస్తున్న చాలా మంది గొప్ప వాళ్ళు ఉన్నారు. ఇప్పుడున్న వాళ్ళలో వీళ్ళు ద బెస్ట్ అని, ఇప్పుడున్న వాళ్ళలో ద బెస్ట్ ని చూస్ చేసుకున్నారు మన సుకుమార్. మరి వీళ్ళందరినీ ఇంత బాగా చేయించిన తర్వాత అసలు ఒక మూవీ సక్సెస్ఫుల్ అవ్వడానికి ఓన్లీ ఆ క్యారెక్టర్స్ ఓకే, నిజంగా ఇప్పుడు ఎవరో కొంతమంది క్యారెక్టర్స్ ని తీసుకున్నారు, అందులో ఆర్టిస్టులను తీసుకున్న ఆర్టిస్టులతో బాగా చేయించారు కాబట్టి మూవీ రన్ అవుతుందా? కాదు. ఆ మూవీకి కావాల్సిన కథ, కథనం, దర్శకత్వం, ఇది ఖచ్చితంగా చాలా ఇంపార్టెంట్ అని మనందరికీ తెలుసు. దాన్ని ప్రూవ్ చేసుకుంటున్నారు నిరంతరం, ప్రతిసారి సుకుమార్ మూవీస్ అన్నిట్లలో కూడా ప్రూవ్ చేసుకుంటారు. సుకుమార్ డైరెక్షన్ లో మనం బాగా అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఆయన ప్రతిసారి ఒక ఎమోషన్ పట్టుకుంటారు. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బహుశా ఆయనకు వాళ్ళ ఫాదర్ అంటే చాలా 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 ప్రేమ అనుకుంటా, చాలా మూవీస్ లో ఎక్కువగా ఫాదర్ ఎమోషన్ పెడుతుంటారు. ఇది మ్యాజిక్ అన్నమాట. ఆ ఫాదర్ ఎమోషన్ అంటే మనిషి రియల్ లైఫ్ లో కొన్ని ఎమోషన్స్ ని తనకి హార్ట్ కి టచ్ చేసుకోవాలి, ఖచ్చితంగా కనెక్ట్ అవుతుంది అని అనుకోవాలంటే ఏదో ఒక ఎమోషన్ ప్రతి మనిషిలో వాళ్ళ లైఫ్ లో ఉంటుంది. అది కొందరికి అమ్మ అవుతుంది, కొందరికి నాన్న అవుతారు, కొందరికి అన్నయ్య అవుతారు, కొందరికి చెల్లి అవుతారు. సుకుమార్ ఎక్కువగా ఫాదర్ క్యారెక్టర్ ని తీసుకున్నారు. ఆ ఫాదర్ క్యారెక్టర్ ఎమోషన్, ఫాదర్ నేమ్ తో పుష్పరాజ్ స్టోరీ, లైఫ్ ఇవంతా బాగా స్టార్ట్ అయింది. అలా పుష్ప 1 లో పుష్పరాజ్ స్టోరీ అంతా కూడా నాన్న పేరు తను చెప్పుకోలేకపోతున్నాడు, నాన్న ఇంటి పేరు తనకు లేదు అనే బాధతో మొదలైంది. ఆ బాధ క్యారీ అయిన తర్వాత ఎమోషన్ పార్ట్ 2 లో పీక్స్ లోకి తీసుకెళ్లారు. ఒక సైడ్ స్మగ్లింగ్ చేస్తూ స్మగ్లింగ్ ని సపోర్ట్ చేయడం ఏంటా అని అనిపిస్తుంది మనందరికి. కానీ సుకుమార్ రాసిన విధానం గాని తీసిన విధానం గాని చూస్తే మనము ఇప్పుడు ఒక స్మగ్లర్ ఉన్నారు,
ఇంకొక అఫీషియల్ గా ఒక పోలీస్ ఆఫీసర్, ఇంకొక మినిస్టర్ ఉన్నారు. వీళ్ళందరూ అఫీషియల్ గా లీగల్ గా ఉంటున్నామని ఇల్లీగల్ గా చేసే పనులు చాలా ఉంటాయి. దీన్ని డైరెక్ట్ గా ఇల్లీగల్ గా కనిపించే స్మగ్లింగ్ చేస్తున్నారు, కానీ స్మగ్లింగ్ చేస్తున్నా కూడా నిజానికి మనిషికి ఉండాల్సిన క్వాలిటీస్ చాలా ఉన్నాయి పుష్పరాజ్ లాంటి వ్యక్తిలో అని చెప్పేసి చూపించారు. ఇదేమి స్మగ్లింగ్ చేయాలనేది సమర్థించడం కాదు, వాస్తవంగా మనం ఆలోచించే కొంచెం మెచ్యూర్డ్ గా ఆలోచిస్తే రియల్ లైఫ్ ఇన్సిడెంట్ లో నిజంగానే జరుగుతాయి. బయట ఎవరైనా సరే ఒక్కసారి పెన్ను దొంగిలించిన తర్వాత వాడిని దొంగ అని అంటారు, కానీ తెలియకుండా దొంగిలించిన వాళ్ళు చాలా మంది ఉంటారు, లేదా దొంగతనం చేయరా అని చెప్పే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. వాళ్ళకన్నా ఎక్కువ దొంగిలించిన వాడి మీదనే పేరు పడుతుంది. అలా అవమానాలు, పేరు సరిగ్గా లేక వాటన్నిటిని నిరూపించుకోవాలి అని ఒక కసి, బాధ, ఒక గుర్తింపు ఇవన్నీ లేకుండా ఒక అంటే తల్లి ఉంటుంది కానీ ఒక అనాథలాగా బతికిన పుష్పరాజ్ లైఫ్ వైల్డ్ గా మారిపోయి ఏమైతుంది, నేను స్మగ్లింగ్ చేసినా సరే మంచి వాళ్ళకి హెల్ప్ చేస్తాను, నేను మంచి దారినే ఉంటాను, అమ్మాయికి ఎవడన్నా సరే హాని చేస్తే వాడి తాట తీస్తా అనే రేంజ్ లో ఉంది మన పుష్పరాజ్ తీరు. అందుకే ఆ సాంగ్ కూడా ఉంటుంది మనకి, ఒక మొరటోడు మొండోడు కానీ వాళ్ళలో ఉన్న చిన్నతనం ఎవరు చూడరు, మన శ్రీవల్లి చూస్తుంది. మెయిన్ గా ఇప్పుడు ఇంటర్వెల్ తర్వాత సీన్స్, కొన్ని ఫైట్ సీన్స్, పుష్పరాజు అమ్మాయి వేషం వేసుకుని పోస్టర్స్ రిలీజ్ అయినప్పుడు ఇవన్నీ ప్రతి సీను, స్క్రీన్ ప్లే ఇవన్నీ చాలా బాగా పండించారు సుకుమార్. అందుకు ఈ సినిమా ఖచ్చితంగా హిట్ అని చెప్పొచ్చు. ఒక రకంగా చూసుకుంటే పుష్ప 1 కొంత నార్మల్ గా అయిపోయింది, అందరికి నార్మల్ హిట్ అనిపించింది. కానీ పుష్ప 2 పీక్ లో హిట్ అయిపోయింది. 3 అనేది ర్యాంపేజ్ అనేది ఎందుకు అంటున్నారు అని అంటే చాలా పాజిటివ్ యాంగిల్స్ ఉన్నాయి. ఒక స్మగ్లింగ్ అనేది పక్కకు పెడితే ఒక మనిషిలో చాలా పాజిటివ్ యాంగిల్స్ ఉన్నాయి, చాలా మెసేజెస్ వచ్చినాయి. ఇవన్నీ తీసుకొని పబ్లిక్ ఖచ్చితంగా మెసేజ్ తీసుకుంటే ఇటువంటి మూవీస్ ఇంకా చాలా మంది తీయడానికి కూడా ముందుకు వస్తారు. అయితే ఈ స్మగ్లింగ్ ఎంచుకోవడానికి కూడా ఒక ప్రధాన కారణం ఉంటుంది. ఎందుకు అని అంటే అందరూ అఫీషియల్ గా ఆఫీసర్స్ అయి ఉంటారు, కానీ వాళ్ళు కూడా తప్పు పనులు చేస్తారు. మరి వాళ్ళని గట్టిగా ఎదిరించేవాడు అయి ఉండాలంటే ఇంకొక అఫీషియల్ ఆఫీసర్ కాదు కదా, ఒక స్మగ్లరో ఇంకేదో దొంగ అయి ఉండాలి. కాబట్టి ఒక స్మగ్లర్ క్యారెక్టర్ ని ఎంచుకున్నారు. అలా పుష్పరాజ్ని ఒక స్మగ్లర్ బట్ బ్యూటిఫుల్ హార్ట్, మంచి హార్ట్ ఉన్న వ్యక్తి లాగా అయితే చూపించారు. సినిమా చాలా బాగుంది అండ్ కలెక్షన్స్ అయితే ఖచ్చితంగా బాగా వచ్చేస్తాయి. నిజానికి కలెక్షన్స్ పెంచారు, కాస్ట్ బాగా పెట్టారు కదా అని అన్నారు, కానీ ఆ కాస్ట్ బాగా పెట్టకపోయినా కూడా ఈజీగా కలెక్షన్స్ వచ్చేసి సూపర్ బ్లాక్ బస్టర్ మూవీ అయిపోయే అవకాశం అయితే ఉంది. బట్ ఏదేమైనప్పటికీ ఇప్పటికి ఈ సినిమా చూసిన తర్వాత చాలా మందికి పుష్ప 2 పైన ఉన్న నెగిటివిటీ పోతుంది. పుష్ప 3 కోసం చాలా మంది ఈగర్ గా అయితే వెయిట్ చేస్తున్నారు. ఒక్కసారి థియేటర్ కి ఎంటర్ అయిన తర్వాత ఎంటర్టైన్మెంట్ మాస్ ఆడియన్స్ కి బాగా కిక్కిచ్చేటువంటి సీన్స్, ఫైట్స్, సాంగ్స్, మళ్ళీ మంచి మెసేజ్, ఎమోషన్ మెయిన్ గా ఎమోషన్ తోనే మొత్తం నడిపించారు. ఏంటి బాగా ఏడుతూనే ఎమోషన్ రాదు, ఒక గట్టిగా డాన్స్ చేసి ఫైట్ చేస్తే కూడా ఎమోషన్ వస్తుందని మనకి ఇంటర్వెల్ తర్వాత తెలుస్తుంది. మరి నిజంగా ఎమోషన్ ఏంటో మీరు కూడా చూడాలనుకుంటే థియేటర్స్ లో చూడండి. ఒకరి కష్టాన్ని మనం వృధా చేయకుండా పైరసీని అవాయిడ్ చేసి థియేటర్స్ లో చూస్తేనే ఏ కష్టమైనా సరే మనకు అర్థమవుతుంది. మరి ఇది ఇవాల్టి నా పుష్ప 2 మూవీ రివ్యూ. మరిన్ని రివ్యూస్ కోసం, మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం కీప్ వాచింగ్ TFPC. నేను మీ భవ్య, సైనింగ్ ఆఫ్.